హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా హెయిర్ అంతా ఫ్రీజీగా అయిపోయిందన్నమాట. సో చాలా ఇట్లా డ్రైగా అయిపోయింది, మొత్తం పొడి బారినట్టుగా అయిపోయినాయి అన్నమాట హెయిర్ అంతా. సో అందుకోసమని నేనైతే నా హెయిర్ ఎప్పుడు ఫ్రిజీగా అయినా నేను హెయిర్ని ఎలా రిపేర్ చేస్తానంటే, నాకైతే ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే ఒకటే ఒక రెమెడీ, అది వచ్చేసి పెరుగు అన్నమాట. సో నేను పెరుగు, కోకోనట్ ఆయిల్ ఇలా మిక్స్ చేసి పెడతాను. సో దానివల్ల నాకైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అదే ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నానంటే, సో మా ఇంట్లో అయితే పాటలు నడుస్తున్నాయి అన్నమాట. సో మా బ్రదర్ పాటలు పెట్టిండు. సో పాటలు ఆన్లో ఉన్నప్పుడు, సాంగ్స్ ఆన్లో ఉన్నప్పుడు మనకు ఊపు అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. సో అట్లా అన్నమాట. సో అలా నేను పాటలు పాడుతూ నేను హెయిర్కి అయితే కర్డ్ అనేది అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తూ కింద పడిపోయేది, సో జస్ట్లో మిస్ అన్నమాట. సో ఇప్పుడైతే మనము హెయిర్కి అప్లై చేసేసుకుందాం. అయితే ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను చూడండి, కర్డ్ వేసాను, డైరెక్ట్ అట్లనే పెట్టేస్తున్నా. ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి కదా, నేను ఆ టైంలో అది మర్చిపోయాను అన్నమాట. సో అట్లనే డైరెక్ట్ అప్లై చేస్తున్నా. బట్ నేను తర్వాత గుర్తుకొచ్చింది, తర్వాత వేసుకున్నా. మీకు ముంగట క్లిప్లో వచ్చేస్తుంది చూడండి. సో కొద్దిసేపటి తర్వాత గుర్తుకొచ్చింది అన్నమాట. నేను అప్పుడైతే కోకోనట్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకున్నా. ఫస్ట్ నేను మర్చిపోయి అట్లనే పెట్టేసుకుంటున్నా. సో గాయస్, కర్డ్ అయితే మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, నేను చెప్పాను కదా ఇందాక కోకోనట్ ఆయిల్ ఇందులో యాడ్ చేయడం మర్చిపోయానని చెప్పేసి. సో అందుకని నేను గుర్తుకు రాగానే మళ్ళీ అడిగాను. సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో అది గుర్తుకొచ్చినందుకే నవ్విన. సో యాడ్ చేసిన తర్వాత అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇది అప్లై చేసుకోవాలి. ఇదైతే ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని మనకు రిపేర్ చేయాలి అంటే కర్డ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో మీరు కోకోనట్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ అనేది అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అంతే. ఆ తర్వాత వచ్చేసి ఇలా మీరు పాయలుగా కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఇలా లోపలికని అప్లై చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా బయట కూడా అప్లై చేస్తున్నా. సో ఈ విధంగా పెరుగు మన ప్రతి హెయిర్కి అంటేటట్టుగా మొత్తం మంచిగా పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత మనం పైన ఇట్లా హెయిర్ బన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ వెయిట్ చేసి హెడ్ బాత్ చేసేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ అయితే ఇలా ఉన్నాయి. ఎంత మంచిగా షైనీగా ఉన్నాయి కదా. సో మంచి షైనీ లుక్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాల్యూమ్ కూడా మనకు
ఎక్కువ అయినట్టుగా కనిపించడమే కాదు, వాల్యూమ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఇట్లా వీక్లీ 2 or 3 టైమ్స్ అప్లై చేస్తూ ఉంటే హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో ఒక షైనీ లుక్ అనేది వస్తుంది. సో గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.